ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. ఇక్కడైతే దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒక వ్యక్తి అయితే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇతర ప్రాంతానికైతే వలస వెళ్ళడం జరిగింది. వచ్చిన మరునాడే వ్యవసాయ బావిలో పడి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని అయితే ఇక్కడ గ్రామస్తులు అయితే వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు వారి తల్లి ఉన్నారు. ఒకసారి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, ఏం జరిగిందమ్మా? నా కొడుకు మొన్న వచ్చిండు, 9 తారీఖు నాడు వచ్చిండు. నిన్న 10 తారీఖు నాడు నా కొడుకు అటు పోయిండు. అటు పోయి తిరిగి అత్తనట ఆడన్నాడట, మంది రచ్చను నాకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నా భార్యను వదిలేయి, నా భార్యను వదిలేస్తే నేను బతుకుతా, నా పిల్లలు ఆగమైపోతారు అంటే, నీకెందుకు వదిలేస్తారా, నువ్వు మంచిగా పోయినట్టుంటే నీ భార్య నా దగ్గరికి వస్తుందా? నీ భార్య నా దగ్గరికి రాదు, నేను వదిలేయ్యా, నువ్వు వదిలేయ్యా, నేను అసలు వదిలేయ అన్నాడట. ఎట్లా దయా దండం పెడతా, నా భార్యను వదిలేయి, నన్ను ఇట్లా చేయకు అన్నాడట. నన్ను ఇట్లా చేయకు అని అంటే అన్నాడట. నేను వదిలేయా అని అంటే వదిలేయ్యా అని అన్నాడట. వదిలే అంటే, నువ్వు అయినని పోయినాక నీ భార్య నా దగ్గరికి వస్తుందా? నువ్వు అయినని కాకనే నీ భార్య నా దగ్గరికి వచ్చింది, నేను అసలు వదిలేయ్యా, నేను అసలు ఇడిచిపెట్టా, నువ్వేమన్నా బయలుపడి సావు, నువ్వేమన్నా సావు అన్నాడట. అంటే ఇప్పుడు భార్యతో మాట్లాడింది అతను, ఇప్పుడు మీ కొడుకు అయితే మాట్లాడితే ఆమె ఏం చెప్పిందమ్మా? నా కొడుకు అన్నాడు మాట్లాడిండు. ఎన్నాడు 4 తారీఖు నాడు, 4 తారీఖు నాడు ఫోన్లో మాట్లాడిండట. ఫోన్లో మాట్లాడి అది నువ్వు ఆడు ఉన్నప్పుడు ఫోన్లో మాట్లాడిండట. ఫోన్లో మాట్లాడి వెనక సిరిగా అయిపోయినాక నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడినావు అంటే, నేను ఇట్లా ఫోను వచ్చిండు, ఫలానాడు వచ్చిండు అన్నాడట. ఫలానాడు వచ్చిండు అంటే ఎవడాడంటే రచ్చను అన్నదట. రచ్చను అన్నవాళ్ళే, రచ్చను అని అన్నవాళ్ళు అన్నాడట. ఎన్ని రోజులు ఆయనంటే అది ఇజల్ నేను అన్నదట. కానీ అందులో ఫోన్లో రికార్డ్ చేసే వరకు 2 ఏళ్ళ వస్తుంది నడుస్తుంది అని ఉన్నదట. ఉన్నవారే మరి గిట్టెట్ట చేసినావంటే, నీ బాంచను, నీ కాలు మొక్కుతా, నన్ను ఏమనకు, నీ అమ్మకు చెప్పకు, నన్ను ఏమనకు అని అన్నదట. అన్నవాళ్ళే ఇక అన్నవాళ్ళు ఆయనకి మనసును పట్టక ఆడొచ్చిండు. వచ్చి ఆడేం చేసిండు, ఇక ఆయనకి మనసును పట్టలే, పిల్లల దూరమన్న తోలలే. ఫోన్ చేసినా రాలే, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది, పిల్లల దూరమన్నాడు, తోలలే. ఇక అని మేమందరం అది నచ్చ చెప్పుకున్నాం. మొన్న నచ్చ చెప్పుకున్న వాళ్ళు నిన్న పొద్దుగాల బోనిపల్లికి వేయిండట. దాని హక్కున్నది, ఆడ పిల్లలు ఉన్నారు అని పోయిండట. ఆడపిల్లలు లేరు. ఆడపిల్లలు లేకపోతే అని బామ్మరికి ఫోన్ చేసిండట దుబాయ్. ఫోన్ చేసి, అరే నాకు పిల్లలన్న చూపిరా, పిల్లలన్న చూపి అన్నాడట. అంటే పిల్లలు ఇప్పుడు చూపియం అన్నాడట. పిల్లలు ఇప్పుడు చూపియం అన్నవాళ్ళే, అరే ఇప్పుడన్నా చూపిరా అని అటు రోడ్డు ఫోన్ అటు ఇటు తిరిగి ఇక నాకు పిల్లలు లేపేరి, నా బతికేంది, ఇటు పోతే ఈ మాట మాట్లాడే, అటు పోతాడు పిల్లలు చూపియక నా బతికేంది అని ఆయనకి మనసు రోహించి, నేను ఉండద్దు భూమి మీద అని నా కొడుకు నా కొడుకు ఒక్కదాన్ని అయ్యా, నా కయ్యలు చేసుకొని సాగుకున్నాయ్యా. ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా పిల్లలకి? ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా? మనవరాలకు 10 ఏళ్ళు ఉంటుంది, మనవరికి 6 ఏళ్ళు ఉంటుంది, మనవరికి 6 ఏళ్ళు ఉంటుంది అయ్యా. నాకు కొడుకు, ఒక్క కొడుకు నువ్వు సాదుకోని అయ్యా, నేను ఒక్క కొడుకు సాదుకుంటా, నా కొడుకు వేయండి, నేను ఒక్కదాన్ని అయిపోయినా తల్లి. నా కొడుకు ఎంత మంచి వేయండు, నా కొడుకు నాకు చెప్పలేదు అయ్యా, నాకు చెప్పక ఇటు చేసుకొని వెనక చీరి చెప్పిండు. వెనక చీరి చెప్తే గిట్టారంటే రారన్న వాళ్ళు పోయి అలాగైండు. అంటే మీరు ఎప్పుడు మాట్లాడలేదా? మీకు తెలియదు అసలు ఈ విషయాలు ఇవి కూడా? తెలియదు అది నాకు. నాతో ఫోన్ మాట్లాడపు, నాది ఒక్కదాన్ని, నాకు ఏరుగుండా పోసింది. నాకు నేను అండుకుంటే నాకు ఫోన్ ఇవ్వకపో, ఎప్పుడన్నా ఈ మన్నా వస్తుంది నాకు ఫోన్ ఇవ్వకపో, నన్ను మాట్లాడనివ్వకపోతే
నాది నేను వండుకొని నా సందాలు నేను పిల్లలు చూసుకుంటూనే ఉంటాను సప్పగంట నేను దీనికోను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? పోలీసులు అయితే ఏం చెప్తున్నారు అంటే ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారమ్మా మీరైతే? మేము వాళ్ళిద్దరు ఇచ్చినాం. అంటే ఏం చెప్తున్నారు ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడైతే వీళ్ళిద్దరు? వాళ్ళిద్దరు ఇప్పుడు అంటున్నారు అన్నట్టు ఎస్ఐ దగ్గర ఉన్నట్ట ఇప్పుడు ఉన్నారని అన్నారు. నేను బోయినపల్లికి పోయి సంతకం పెట్టి వచ్చిన ఆడ ఉన్నారట. నా కొడుకును నాకు మాట్లాడనీయలేదు. నా కొడుకు నా మాట్లాడితే తల్లి ఏం చెప్తుందని చెప్పనీయకుండా నాకు ఏది మాట్లాడకుండా నా కొడుకును చేసి ఇంత దూరం తెచ్చింది అయ్యా, ఇంత దూరం తెచ్చింది తండ్రి. ప్రస్తుతం మనమైతే చూడడం జరుగుతుంది. ఒక తల్లికి అయితే కడుపు కోత మిగిల్చిన ఘటన అయితే తడగొండ గ్రామంలో చూడొచ్చు. నాకైతే ఒక్క కొడుకు అయితే ఉండడం జరిగింది. నేనైతే గారాభంగా పెంచుకోవడం జరిగింది. ఉపాధి లేక తనైతే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. ఇక్కడైతే కోడలు అంతేకాకుండా మరొక వ్యక్తితో అయితే అక్రమ సంబంధ నేపథ్యంలో అయితే నా కొడుకునైతే చచ్చిపోమ్మని అయితే వారైతే ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో తనైతే చనిపోవడం జరిగింది. వ్యవసాయ బావిలో దూకి అయితే తనైతే చనిపోయాడని ఒక తల్లి అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఇక్కడైతే మనమైతే కొంత గ్రామంలో విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మా, ఏమవుతాడు మీకు? అన్న కొడుకు నాకు తెలియదు. వాడు వచ్చింది నాకు తెలియదు. నిన్న నేను పత్తిత్తులు పెడితే నాకు 4 గంటలకు ఫోన్ వచ్చిన వాళ్ళే ఇత్తులు పెట్టుడైన వాళ్ళు వచ్చిన. నేను అన్న కొడుకు వాడు వచ్చినట్టు నాకు తెలియదు. మాది వేదిరే అత్తగారు మాది. విషయాలు ఏవి తెలియదు మాకు, ఏవి తెలియదు. మేము వచ్చే వరకు 4 అయిపోయింది. వచ్చే వరకు వేసుకొని పోయారు. తెలియదు మాకు. మరి ఎట్లా? మరి ఇప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లి సైతం వేరే వ్యక్తితో అయితే ఉందని అయితే ఇప్పుడు వారి తల్లి అయితే చెప్తుంది. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆలన పాలన చూసుకోవడానికి సైతం ఇప్పుడు తనైతే పెద్ద మనిషి అయితే ఉంది కదా. మరి ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరైతే? ఎట్లా అంటే మాకు ఎటు అర్థమైతే లేదు సార్, ఎటు అర్థమైతే లేదు మాకు. ఎటు బయలు పడ్డట్టు అవుతుంది మా బతుకంతా. ఏం అర్థమైతే లేదు. మా అదినకు పానం మంచిగా ఉండదు. ఆ పొలగాళ్ళు కూడా మంచిగా ఉండరు. బాగా పరిస్థితి మంచిగా అనిపించలేదు. ఓకే, వీరైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో కొంత ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని అయితే వీరైతే ఇక్కడ ఉన్న వారైతే తెలియజేస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో వారిని అయితే కొంత ఆదుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద అయితే ఉంటుంది. కొంత మానవతా దృక్పథం కోణంలో సైతం వారిని అయితే ఆదరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఎవరిని కదిలిపినా కన్నీటి పర్యాంతం అవుతున్న పరిస్థితి అయితే మనమైతే తడగొండ గ్రామ పంచాయతీ పరిధిలో చూస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో మా కుటుంబానికి అయితే న్యాయం చేయాలని అయితే వీరైతే ప్రధానంగా కోరుకుంటున్నారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే కొంత దయాకరణ చూపించాలని అయితే వీరైతే వేడుకుంటున్నారు. ఇక్కడైతే గల్ఫ్ బాట పట్టడం జరిగింది. గల్ఫ్ నుంచి వచ్చిన తర్వాత అయితే తను ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తితో అయితే మాట్లాడడం జరిగింది. నువ్వు చచ్చిపోతేనే మేమైతే సుఖంగా సంతోషంగా ఉంటామని అయితే వారైతే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తను ఏం చేయాలో పాలు పోని స్థితిలో అయితే వ్యవసాయ బావిలో దూకి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే గ్రామంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ప్రతి ఒక్కరు కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న నేపథ్యంలో ఇలాంటివి అయితే మంచిది కాదు అని అయితే వారైతే వెల్లడిస్తున్నారు. అమ్మ, ఇలాంటి న్యాయం జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఫైనల్గా చెప్పండి. నా పిల్లలకు న్యాయం జరగాలి, నా తండ్రి నా పిల్లలకు న్యాయం జరగాలి. అది ఎక్కడో పోని కానీ నా పిల్లలకైతే న్యాయం జరగాలి అయ్యా. నా పిల్లలు వాళ్ళకు పానాలు మంచిగా ఉండయి. నా మనవనికి నెలకు 2000 రూపాయల మందులు కావాలి. నా మనవరాలకు మందులే. వాళ్ళకు నా పిల్లలకు తండ్రి నేను ఎట్లున్నా అంటు పెట్టుకుంటాను కదా. ఎట్లున్నా చేసి తండ్రి నాకు న్యాయం కావాలి. నా పిల్లలకు ఏదన్నా ఆధారం చేసిర్రి. నా పిల్లలు చిన్నోళ్ళు. నా మనవరాలు 10 ఏళ్ళది. నా మనవడు 6 ఏళ్ళోడు. నా మనవానికి నిరుడే 2 లక్షల రూపాయలు వచ్చినాయి. దాకన్నా పొందబోతే అక్కడ మంచిగా కాదని మళ్ళీ వేరే మందులు ఆడుకుంటున్నాం నాకు పైసలు ఇవ్వాలని ఎట్లా నేనే సాదుకుంటుగా. మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇయ్యి శిక్ష వేయాలి. వాళ్ళిద్దరికి శిక్షలు వేయాలి. ఇక ముందు కన్నా జరిగేదన్నా జరగకుంటుంటుంది అయ్యా. ఇక చేయకు చోటులు కూడా చేయరు. వాళ్ళకి శిక్ష పడాలి. నా కొడుకు నేను ఒక్కని, నా భర్త లేకపోతే నేను ఒక్కదాన్ని నా కొడుకుని సాదుకున్నా. నా కొడుకుని సాదుకుంటే ఇలా నా కొడుకు ఆయే. నా బతుకు ఎక్కడ కానీ బతుకు అయిపోయాయి. నాకు ఎలా తోడు లేదు, నీడ లేదు. నాకు ఇంకో కొడుకు లేడు, బిడ్డలు ఒక్కడే కొడుకాయ. ఇప్పుడు ఇలా నాకు ఒక్క కొడుకు పోతే నాకు పరిస్థితి ఎట్లా? నా పిల్లల వాళ్ళు దాదాలే.
నా పిల్లల వాళ్ళు చదవాలి, నా పిల్లల పరిస్థితి ఏంది? ఒక్క రోజు కూడా దాన్ని చేసుకున్న సుంది, ఒక్క రోజు కూడా దాన్ని పనికి తోలలే. వాడు పుట్టాడు కట్టపడి గింత పులోకులు అక్కడ దుబాయ్లో మోసి చేసి పుట్టాడు పైసలు పంపి దాని చేతిలో పెత్తనం పెడితే అది ఇంత దూరం చేసింది. అది నేను నా అల్లుడిని జీవనం తీసింది, నా పోరగండ్ల నాదలా ఇండ్రు. ఇక అది మీరు దయచేసి మీరే న్యాయం చేయండి నా పిల్లలకు. ప్రస్తుతం అయితే ఇక్కడైతే కొంత హృదయ విదారక ఘటన అయితే చోటు చేసుకుంది. ఒక తల్లి అయితే కడుపు కోత మిగిల్చింది అంటే అయితే వారైతే ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారికి కఠిన శిక్షలు అయితే ఇవ్వాలి మృతుడి తల్లి అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మరొకరు సైతం ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండడానికైతే వారిని అయితే కఠినంగా శిక్షించాలి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న నేపథ్యంలో వారిని సైతం ఆదుకోవాలి. ఎందుకంటే తను సైతం పెద్ద మనిషి, ఇప్పుడు తనకి చూసుకోవడానికి కావచ్చు, తనకు మందులకు సైతం చాలా ఖర్చులు అయితే అవుతున్న నేపథ్యంలో పిల్లల్ని చూసుకోవాలి, తనని చూసుకోవాలంటే కొంత ఇబ్బందిగా అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరైతే కొంత మానవత దృక్పథంలో స్పందించాలనేది ఇక్కడ ఉన్న వారు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఏమైనప్పటికీ వారిని అయితే కఠినంగా శిక్షించాలి. అక్రమ సంబంధ నేపథ్యంలో అయితే తల్లి అయితే పిల్లల్ని తీసుకొని పోయింది, భర్తనైతే చనిపోమ్మని అయితే ప్రేరేపించడం వల్లే తన కొడుకైతే చనిపోయాడనైతే ప్రధానంగా తల్లి ఆరోపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.